ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి పాత సంవత్సరాన్ని ముగించుకుని ఇంకా కొద్ది సమయంలో అంటే రెండే 2 దినాల్లో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అనగా మనం ఈ సంవత్సరం అంతా కూడా నేను చాలా హ్యాపీగా గడిచాను, చాలా హ్యాపీగా ఉంది సంవత్సరం అంతా అని ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే సంవత్సరం ప్రారంభం మొదలుకొని ఈ సంవత్సరం ముగింపు వరకు కూడా నేను అంతా కూడా ఈ సంవత్సరం అంతా నేను హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్‌లో ఏ బాధ లేదు, ఏ శోధన లేదు. ఆర్థికంగా, అనారోగ్య పరిస్థితులు ప్రతి విషయంలో కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. నేను చాలా మంచిగా ఉన్నాను అని ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలనేవి వస్తూనే ఉంటాయి. మన ఇంటికి చూడండి, చుట్టాలు వస్తూ ఉంటారు. చుట్టాలు రోజు వస్తారా? కాదు కదా, అప్పుడప్పుడు కదా వస్తారు. అదే రీతిగా మన జీవితంలో కూడా ఈ శ్రమలనేవి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. పిల్లలకి చూడండి, స్కూల్లో చేరినప్పుడు ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్ స్కూల్లో చేర్పించడం మొదలుకొని స్టార్టింగ్ నుంచి ప్రతిదినము ఎగ్జామ్ అంటారా? కాదు కదా, ప్రతిదినము ఎగ్జామ్ ఎవ్వరికీ కూడా జరగదు. మరి మనం ఎంత చదివామో దాన్ని బట్టి వాళ్ళ ఎగ్జామ్స్ అనేవి పెడతా ఉంటారు. ఎందుకు? మనం ఎలా చదివామో తెలుసుకోవడానికి, మన చదువులో మనం ఎంతవరకు నేర్చుకున్నామో తెలుసుకోవడానికి. అదే రీతిగా మన బిడ్డల విషయంలో అలా జరిగినప్పుడు ఎగ్జామ్స్‌లో మార్కులు చూసి మనం ఎంతో సంతోషిస్తాం. అమ్మో! నా బిడ్డ ఎంత బాగా చదువుతున్నారో, నా బిడ్డలు చాలా బాగా చదువుతున్నారు అనుకుంటాం. మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు వాటన్నిటికి మనం సమాధానం చెప్పి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినప్పుడు మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. అమ్మో! నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనకు జాబ్ వచ్చినందుకు కదండీ. మరి అదే రీతికి ఈ లోకపు ఆనందమే అట్టి రీతిగా ఉంటే మన పరలోకపు తండ్రి కూడా మన విషయంలో ఆయన కూడా మరి కొంత అనేది, అంటే నా బిడ్డ నాలో ఎలా ఉన్నాడు అని తెలుసుకోవాలని ఆయన కూడా చూస్తూ ఉంటాడు కదండి. అదే రీతిగా మన జీవితంలో కష్టాలు, శ్రమలని వచ్చినప్పుడు భయపడిపోయి ఏడుస్తూ కూర్చోవడం కాదు. శ్రమలనేవి మనం బలపడడానికి వస్తూ ఉంటాయి. శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు ఏడ్చేసి బాధపడిపోవడం కాదు, కానీ వాటిని ఎలా జయించాలో మనం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా ముందుకు సాగాలి. ఎందుకంటే ఈ లోకంలో చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎలా గడిచిందో మనకు మాత్రమే తెలుస్తది. కొన్ని విషయాల్లో కొన్ని బాధలు అనేవి ఆరోగ్యపరంగా మన జీవితంలో ఈ సంవత్సర కాలంలో చాలా ఇబ్బంది పడి ఉంటాం. అదే రీతిగా ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బంది పడే ఉంటాం. అదే రీతిగా ప్రతి విషయంలో కూడా కష్టాలు, శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటా అంటే ఇన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, ఈ ఆరోగ్యపరంగా ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఎంతలా నిలబడ్డామంటే అది మనది మాత్రం ఎంత మాత్రం కాదండి, దేవుని కృప మాత్రమే. ఆయన కృప లేనిచో మనం బ్రతకలేము, నడవలేము, జీవించలేము. ఈ కృప కేవలం ఆయన కృప మాత్రమే మనల్ని నడిపిస్తూ ఉంది. ఈ దినాన్ని మనం ఇంత చక్కగా మనం మాట్లాడుతున్నామంటే ఆయన కృప, మనం నడుస్తున్నామంటే ఆయన కృప, మనం జీవిస్తున్నామంటే ఆయన కృప, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. ప్రతి విషయంలో ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన కొరకు మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఈ లోకంలో మనం ఎంత హ్యాపీగా, ఎంత కంఫర్ట్గా, ఎంత మంచిగా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. కృప అనగా అర్హత లేని, యోగ్యత లేని మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి, ఆయన రక్తం ద్వారా మన ప్రతి శాపాన్ని, పాపాన్ని మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన కొరకు ఆయన నిలబెట్టుకున్నారు. కాబట్టి మనలో ఎవ్వరు కూడా నేనెందుకు పనికిరాను, నా వల్ల ఉపయోగం లేదు, నేను యోగ్యత లేనిదాన్ని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు మన విషయంలో మనల్ని ఉన్నతంగా ఆయన చూస్తున్నాడండి. మనము మనుషుల దృష్టిలో మనం వేస్ట్ కావచ్చు, మనుషుల ఆ దృష్టిలో నువ్వు పనికిరాని దానివి, పనికిరాని వాడివి కావచ్చేమో, కానీ నీ దేవుని దృష్టిలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, ఆయన గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన మన యేసయ్యకు మనం మాత్రం చాలా ప్రత్యేకం. మనము
ప్రీషియస్ అంటారు కదా, అదే రీతిగా దేవునికి మనం చాలా ప్రత్యేకమైన వారం అనమాట. మరి ఎంత ప్రత్యేకంగా ఆయన మనల్ని పుట్టించినప్పుడు మనల్ని మనం ఎంత మాత్రం కించపరుచుకోకూడదు. ఆయన దృష్టిలో మనం చాలా మనం గొప్పవారిగా, ఆయన మనల్ని చాలా ఉన్నతంగా, మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవుడు మనల్ని చాలా ఉన్నతంగా చూస్తున్నారు. సో మనం అదంతా ఆయన ఇచ్చిన రక్షణని మనము ఉచితంగా వచ్చిన రక్షణ అని అనుకోవడం కాదు, కానీ ఆయన రక్షణను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. ఈ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే నూతనమైన జీవితం కలిగి మనం జీవించాలి. నూతనమైన తీర్మానాలు కలిగి ముందుకు వెళ్ళాలి. ఈ సంవత్సరం నువ్వు ఎలా జీవించావో, నీ జీవితం ఎలా సాగిందో అది నీకు మాత్రమే తెలుసు. ముందుగా మనం చూసినట్లయితే మొదటిగా ప్రతి ఒక్కరం కూడా ఈ సంవత్సర కాలంలో మనం కొన్ని తీర్మానాలు అనేవి తీసుకుని ముందుకు సాగినట్లయితే ఊహించని ఆశీర్వాదాలు పొందుకుంటాం. మొదటిగా దేవునితో సమీపంగా, ఆయనకు దగ్గరగా జీవించే జీవితాన్ని కలిగి ఉండాలి. అలాంటి జీవితం ఈ సంవత్సరం అంతటి కావాలో నాకు కావాలి దేవా అని ముందుకి నడిచినట్లయితే, ముందుకు నడవడమే కాదు కానీ ఆయనతో ఒక సహవాసం అనేది ఏర్పరచుకోవాలి. ఎట్టి రీతిగా సహవాసం అంటే ఒక మనిషిని మనం ఇష్టపడినట్లయితే, ఒక మనిషితో మనం మన తల్లిదండ్రులు ఉంటారు, వారితో ఉండడానికి ఇష్టపడతాం కదండి, వారితో మాట్లాడతాం. ఇలా చాలామంది అమ్మలతో చాలా దగ్గరగా జీవిస్తూ ఉంటాం. ఎలాగా వారితో మాట్లాడుతూ ఉంటాం, వారితో ఉండడానికి ఇష్టపడతాం తల్లిదండ్రులతో. అదే రీతిగా దేవాతి దేవుడు మన పరమ తండ్రితో కూడా మనం ఉండడానికి మొదటిగా ఇష్టపడాలి. ఇష్టపడటమంటే ఆయనతో ఎలా ఉండాలి అక్క అంటారేమో, ఆయనతో ఎలా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథం మనకుంది. యోహాను సువార్త మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూసారా, ఆదియందు వాక్యం ఉందంట, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నప్పుడు ఆ వాక్యంతో మనం సంబంధం కలిగి, సహవాసం కలిగి అనునిత్యం ఆయన వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. అంటే వాక్యం చదవాలంటే ఇంకా 24 గంటలు చదవడం మాకు ఖాళీ లేదు కదా అంటారేమో. 24 గంటలు చదవమని నేను అనట్లేదు, కానీ నీకు సమయం ఉన్నప్పుడు నువ్వు వాక్యాన్ని చదివినట్లయితే, నువ్వే వాక్యం అయితే చదువుతున్న వాక్యాన్ని నువ్వు అనుదినము నువ్వు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్న వాక్యాన్ని ధ్యానించేవారిగా మనం ఉండాలి. అప్పుడు ఆయనతో సహవాసం అనేది మనం కలిగి ఉంటాము. రెండవదిగా చూసినట్లయితే ప్రార్థన అనగా, వాక్యం అనగా ఆయన మనతో మాట్లాడడం. ప్రార్థన అనగా మనం ఆయనతో మాట్లాడడం. ఆయనతో మాట్లాడే అనుభవం, ఆయన మనతో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నప్పుడు ఆయనతో సహవాసం అనేది ఎంతో బలపడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రతిరోజు కూడా, ప్రతిదినము మన జీవితంలో, మన అనుదిన జీవితాల్లో కృతజ్ఞత అనేది కలిగి జీవించాలి. కృతజ్ఞత అంటే ఏంటి అంటారేమో. కృతజ్ఞత అంటే ఎవరైనా మనకి ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ అని చెప్తాం. ఆ థ్యాంక్ యూ అనేది ఎంత సింపుల్గా చెప్పేస్తాం కదండి. అదే రీతిగా దేవుడు మనల్ని ఎంతో ప్రణాళిక చొప్పుని లోకంలో పుట్టించి, మనకి సకల సౌకర్యాలు మనకు అనుగ్రహించి, మనకి ఎంతో ఆరోగ్యం ఇచ్చి, సంవత్సర కాలంలో ఎంతో కృపనిచ్చి, మనల్ని ఎంతో సౌఖ్యంగా ఉంచినప్పుడు యేసయ్యకి మన జీవితంలో కృతజ్ఞత అనేది చెల్లించేవారుగా మనం ఉండవా? ప్రతి విషయంలో చెల్లించాలి. నీకు సంతోషం వస్తే నీ కృతజ్ఞత కాదు, నీ బాధలైన కృతజ్ఞత చెప్పే అనుభవం కలిగి నీవు ఉండాలి. దావీదు మహారాజు చూసినట్లయితే ఆయన అనునిత్యము దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. తన తండ్రి తన అన్నదమ్ములతో సమానంగా తను చూడనప్పటికీ, తన అన్నదమ్ములందరూ కూడా ఎంతో చక్కగా యుద్ధ రంగంలో యుద్ధ నేర్పరులుగా చక్కగా జీవించినప్పటికీ, తిన్న మాత్రం గొర్రెల దొడ్లో వేసినప్పటికీ తను ఏం చేశాడండి, ఆ గొర్రెల దొడ్లో నన్ను తండ్రి పడేశాడు. తండ్రి మీద కక్ష కట్టలేదు. మనం ఈ లోకంలో అయితే కక్షలు కట్టేస్తూ ఉంటాం కదండి, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు ఒక మాట. అది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఏ విషయంలోనే క్షమాపణ అనేది మనం కలిగి ఉండాలి. చూసారు, ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు అది చేశారు, నన్ను ఇలా పడేశారు అని పెట్టుకోలేదు. నా అన్నలు ఆ స్థితిలో, నేను ఈ స్థితిలో ఉండడం ఏంటి, నేను గొర్రెలు కాయడం ఏంటి అనుకోలేదు, కానీ ఆ స్థితిలో ఉండి కూడా దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. స్తుతించి తన జీవితం ఆఖరికి ఎలా వెళ్ళిందండి. ఒక గొర్రెల కాపరి, గొర్రెల దొడ్లో గొర్రెలు కాచుకునేటువంటి దావీదు ఏ స్థితిలోకి వెళ్ళాడండి, ఒక దేశానికే రాజుగా చేయబడ్డాడు. దేవుని ప్రణాళికలు అట్టి రీతిగా ఉంటాయి. ఒక విషయం చూసినట్లయితే స్తుతి అంట నీ స్థితిని మార్చేస్తుంది. నువ్వు స్తుతిని ఎప్పుడో కలిగి ఉంటావో ఆ స్తుతి నీ జీవితాన్నే మార్చేస్తుంది. మన దేవుడు ఎవరండి,
స్తుతి సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు. నీ దేవుడు స్తుతిని కోరుకునే దేవుడు. ఆయన నువ్వు స్తుతింతే నీ స్తుతుల మీద ఆసీనుడుగా ఉంటాడు. ఆయన స్తుతులపై ఆసీనుడు. ఆయన్ని స్తుతిస్తే మన జీవితాలు మారిపోతాయి. విరిగిపోయిన నీ జీవితం కట్టబడుతుంది. నలిగిపోయిన నీ జీవితం బాగుపరచబడుతుంది. నీ గాయాల్ని కట్టే దేవుడు ఆయన. నీ జీవితాన్ని బాగుపరిచే దేవుడు. విరిగిపోయి, నలిగిపోయి, కృంగిపోయి, పనికిరాని పరిస్థితిలో ఉన్న ఆ పనికిరాని దాన్ని బాగు చేయగల దేవుడు. నా దేవుడు కుమ్మరి చూసారా? ఒక మంటిని తీసి దాన్ని చక్కగా మరి ఆ మంటిలో ఉన్న చెత్త వేస్ట్ ఏదైతే పనికిరాదో వాటన్నిటిని పక్కకు తీసి ఆయన ఆ మట్టిని చక్కగా ఒక ముద్దలా చేసి దాన్ని మరి ఒక రూపాన్ని, ఎంతో చక్కటి రూపాన్ని కాదండి, మట్టిని చూసినట్లయితే నడుచుకుంటూ పోతాం. మట్టిని ఎవరైనా వావ్ చాలా బాగుందని ఎవరైనా అంటారు కదా. ఆ మట్టిని చూసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ మట్టిని తీసుకుని దేవుడు ఆ మట్టికే చక్కటి రూపాన్ని ఇచ్చాడు కదండి. మరి అట్టి రీతిగా ఒక మట్టికే ఆ చక్కటి రూపాన్ని ఇచ్చే మన పరమ కుమ్మరి తన చేతితో మనల్ని తయారు చేసి మనల్ని విడిచిపెడతాడండి? మనల్ని వదిలేస్తాడా? మళ్ళీ ఎప్పటికీ మాత్రం విడిచిపెట్టడం. మరి లోక సువార్త 18వ అధ్యాయం మరి మనం చూసినట్లయితే మరి అక్కడ ఒక్క సంఘటన వ్రాయబడి ఉంటుంది. మరి చాలా చక్కటి మరి ఆ 18వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ మరి ఒక వెధవరాలు, ఒక న్యాయాధిపతి ఇద్దరి గురించి వ్రాయబడి ఉంటుంది. అతనంట అన్యాయస్తుడైన, అక్కడ చక్కగా మెన్షన్ చేయబడి ఉంటుంది. ఏమంటుంది? ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికంట ఒక వెధవరాలు మాటికి వచ్చి అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయమని, నాకు నా ప్రతివాదికి న్యాయం చేయమని అడిగినప్పుడు ఆయన మరి మాటికి ఒక అన్యాయస్తుడు అయినప్పటికీ ఈమె మాటికి అడుగుతుండగా విసిగిపోయి ఏం చేస్తాడండి? న్యాయం చేస్తాడంట. అదే రీతిగా మరి కిందకు చూసినట్లయితే ఒక అన్యాయస్తుడే న్యాయం చేసినప్పుడు మీ పరమ తండ్రి అంతకంటే మరి మీకు అధికంగా మరి మీకు న్యాయం చేయడాన్ని పరలోకపు తండ్రి అని అడుగుతూ ఉన్నాడు ఆయన. అంటే మనం అడగటం సరిలేదు. మనం సరిగా అడిగినప్పుడు ఆయన మనకి చక్కటి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మన దేవుడు మన ప్రార్థనని ఆలకించే దేవుడు. ఎప్పుడైతే ఆయన ఎదుట మనం మరి ఎప్పుడైతే మనం అడగాల్సిన రీతిగా మనం అడుగుతామో సమస్తాన్ని పొందుకుంటాం. మరి స్తుతించే జీవితం కలిగి మనం ఉండాలి. మరి స్తుతించేవారు ఎవరు స్తుతించారా అంటే బైబిల్ గ్రంథంలో చాలామందే ఉన్నారు కదండి. దానియేలుని చూడొచ్చు మనం. సింహాల బోన్లో స్తుతించాడు. మరి సింహాల బోన్లో స్తుతించాడు, విజయాన్ని పొందాడు. మరి ఇంకొకటి చూసినట్లయితే పౌలు శీలలు ప్రార్థించారు చెరసాలలో. మరి చెరసాల సంఖ్యలు తెగిపడిపోయిన వారు అక్కడ విజయాన్ని చూశారు. మరి ఇంకా చూసినట్లయితే మరి ఎరుకో గోడలే చూడండి, ఎరుకో గోడలు ఎలా కూలిపోయినాయి యెహోషువ ప్రార్థించినప్పుడు. మరి ప్రతీది కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన స్తుతి అంట మన స్థితిని మార్చివేస్తుంది. మరి నువ్వు ఎట్టి రీతిగా స్తుతిస్తావో ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి నువ్వు ఎట్టి రీతిగా స్తుతించాలి, నువ్వు స్తుతించడానికి దేవుని ఎదుట నీ సమయాన్ని ఎలా ఇచ్చేస్తావో మరి నిర్ణయం నీదే. మరి తర్వాత చూసినట్లయితే తర్వాత విషయం, ప్రతి విషయంలో మనం యథార్థత అనేది కలిగి జీవించాలి. మాటల్లోనూ క్రియల్లోనూ ప్రతి పనిలోనూ మనం యథార్థత అనేది కలిగి ఉండాలి. యథార్థతగా మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు అనేవి చూడగలుగుతాయి. ఎందుకంటే దేవుణ్ణి యథార్థవంతులనంట దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన యథార్థ హృదయులను ప్రేమించే దేవుడు. తెలుసండి, దేవుడు మరి యథార్థ హృదయులను రక్షించు దేవుడే నాకేడెమును మోయువాడై ఉన్నాడని మరి కీర్తనల గ్రంథం మరి 7వ అధ్యాయం మరి 10వ వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ వ్రాయబడి ఉంది, యథార్థ హృదయాలను రక్షిస్తాడంట. మరి యథార్థ హృదయాలను రక్షించే దేవుడు మన యథార్థంగా జీవించినప్పుడు మన జీవితాల్లో మరి ఎటువంటి కార్యాలు చేయగలుగుతాడో మరి మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మరి మన మాటల్లో కూడా యథార్థత అనే ఉండదు. అబద్ధం చెప్పడం, అబద్ధాలు మరి మోసాలు అనేవి మన జీవితంలో ఎంత మాత్రం ఉండకూడదు. మరి ఏ పరిస్థితి అయినా మరి యథార్థంగా మనం నిలబడాలి. మరి యథార్థపరుడు ఎవరండి బైబిల్ గ్రంథంలో? యోబు వలె జీవించాలి. యోబు అలాంటి కష్టాలు అనుభవించాలని అనట్లేదు, కానీ యథార్థత అనేది మన జీవితాల్లో కలిగి జీవించాలి. మరి తర్వాతగా మనం చూసినట్లయితే మరి మన బాధలు, శ్రమలు, కష్టాలు ఏమొచ్చినా సరే ఒక విశ్వాసం అనేది మనం కోల్పోకూడదు. ప్రతి విషయంలో విశ్వాసం అనేది మనం కలిగి జీవించాలి. భయంకరమైన స్థితినండి. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి విశ్వాసం గురించి అబ్రహాము కన్నా విశ్వాసం ఎవరికి ఉంటుందండి? మరి దేవుడు బిడ్డలిస్తానన్నాడు, కానీ
వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేతబట్టుకొని విశ్వాసంతో ఎదురు చూశాడండి. ఎప్పటి వరకు? 2, 3 సంవత్సరాలా? కాదు కదండి. ఎన్ని సంవత్సరాలు అతను? వృద్ధాప్యం వరకు, 100 సంవత్సరాలు తనకి వచ్చే వరకు మరి చూసినప్పుడు దేవుడు బిడ్డను అనుగ్రహిస్తాడు. ఎంత విశ్వాసం అండి! అట్టి విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాలి. మరి విశ్వాసం అనేది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం చూసినట్లయితే 11వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన వినవంటుకు రుజువునైనది. అట్టి విశ్వాసాన్ని కలిగి మరి ముందుకు సాగినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. మరి ఇంకో విషయం మనం చూసినట్లయితే మరి ఇతరులకు మనకు సహాయం చేసేవారుగా ఉండాలి. మరి ఇతరులకు సహాయం చేయడం అంటే మరి నీ దగ్గర లేని తెచ్చేవమనట్లేదు, కానీ నీకున్న దాంట్లోనే ఎదుటి వారికి సహాయపడే రీతిగా మనం ఉండాలి. మాట విషయంలోనేమి మరి ఏ విషయంలో అయినా ఎదుటి వారికి మనం సహాయపడే హృదయం కలిగి ఉండాలి. మరి ప్రేమ కలిగి, జాలి కలిగి మనం ముందుకు సాగినట్లయితే మరి గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆయన సెలవిస్తూ ఉన్నారు. మరి అట్టి హృదయం నీ జీవితంలో యథార్థ హృదయం కలిగి మరి దేవుని యెడల నమ్మకం కలిగి మరి ప్రతిరోజు కృతజ్ఞత కలిగి ఆయనకి సహవాసంతో, ఆయన సమీపంలో ప్రతిదినం ఆయనతో నడిచే జీవితం కలిగి ముందుకు సాగాలి. తర్వాతగా మనం చూసినట్లయితే మన కుటుంబాల్లో ఐక్యత, ప్రేమ అనేది కలిగి జీవించాలి. ప్రతి విషయంలో తల్లిదండ్రుల పట్ల మరి ప్రేమ కలిగి వారితో మరి చక్కగా వారి మాట వింటూ వారికి లోబడే తత్వం, ప్రతి ఒక్కరూ కూడా లోబడే మనసు కలిగి జీవించాలి. మరి అంత మాత్రమే కాదు, కానీ లోబడుట వలన లోబడుట్లో అనేకమైన ఆశీర్వాదాలు కలిగి ఉంటాం. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి నోవాహు లోబడ్డాడు కదండి. వాడకట్టు అన్నింటినీ కట్టాడు. మరి ఆ లోబడిన తత్వాన్ని బట్టి తనను కాపాడుకోవడమే కాదు, కానీ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించగలిగాడు. లోబడుట అనేది మరి చాలా గొప్ప లక్షణం. అట్టి లోబడుట మనం ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి. మరి ప్రతి విషయం, ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ విషయాల్లోకి వస్తే భర్తకు భార్య లోబడాలి, భార్యకు భర్త లోబడాలి, తల్లిదండ్రులకు బిడ్డలు లోబడాలి. అటు రీతిగా మరి మనం అంత మాత్రమే కాదు, కానీ సేవకులకు కూడా మనం లోబడేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి మొదటిగా లోబడే తత్వాన్ని కలిగి ముందుకు సాగినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు మరి మీరు, మీ కుటుంబం కూడా పొందుకుంటాయి. మరి అదే రీతిగా ఆత్మీయంగా మరి మనం దేవునిలో ఎదిగే అనుభవం కలిగి ఉండాలి. ప్రతిదినము మనకి ఎలా అయితే ఆహారం అవసరమో, మరి ఎలా అయితే మనకి మరి నీరు ఎలా అయితే మన శరీరానికి అవసరమో, అదే రీతిగా ఆహారం ఎలాగ అవసరమో, మరి ఆహారం తినకపోతే మన శరీరం నీరసించిపోద్ది కదండి, అనారోగ్యం పాలైపోతాం కదా. అదే రీతిగా వాక్యము, ప్రార్థన అనేది మన జీవితాల్లో కొద్దిగా ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితం దిగజారిపోతుంది. ఆత్మీయంగా మరి భయంకరమైన స్థితికి పోతాం. అట్టి రీతిగా ఆత్మీయంగా ఎదుగుదల అనేది మనలో చాలా అవసరం, ప్రాముఖ్యమైనది అనమాట. అట్టి మరి ఆత్మీయత అనేది మరి దేవునిలో మనం కలిగి జీవించాలి, ఆత్మీయలో అభివృద్ధి కలిగి జీవించాలి. ఈ సంవత్సరంలో దేవా నేను ఆత్మీయంగా ఎదిగే కృపని నాకు దయచేయని అడగాలి. అదే రీతిగా దేవుని చిత్తాన్ని ముందుగా వెతికేవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని నేను ఇలా ఉంటాను అలా ఉంటానని కాదు, కానీ దేవా ప్రతి విషయంలో ఏ నిర్ణయమైనా ముందు దేవుని ముందు పెట్టండి, ఆ తర్వాత అది మీరు చేయండి. అంతేగాని మీ సొంత నిర్ణయాల మాత్రం ఆధారపడద్దు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే మరి నీ ప్రవర్తనను మరి సమస్తాన్ని దేవునికి అప్పగించమని స్పష్టంగా రాయబడి ఉంది. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకో. మరి అట్టి రీతిగా మనం జీవించినట్లయితే మరి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఏ శోధనలు మన జీవితాల్లో మరి వచ్చిన వాటికి అవే పోతాయి. ఇంకోటి చూసినట్లయితే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే మొదట మనం ఎట్టి రీతిగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేవారిగా మనం ఉండాలి. అప్పుడు సమస్తం మన వెనకాల అవే పరిగెడతాయండి. మొదట నువ్వు ఎప్పుడైతే దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుతావో మరి అవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి సొలొమోను చూసినట్లయితే ఏం చేస్తాడంటే సొలొమోను మహారాజు దేవుడు ఏం కావాలని అడిగినప్పుడు ఆస్తి అడగడు, ధనాన్ని అడగడు, గొప్ప పేరు అడగడు, మరి ఏవేవో అడగడు, కానీ తను అడిగింది ఒకే ఒకటి, దేవా
నాకు జ్ఞానం దయచేయి. అట్టి జ్ఞానం మన హృదయాల్లో, అట్టి జ్ఞానం మన దేవుని ఎడల, దేవా నాకు జ్ఞానం దయచేయి, నేను ఎలా జీవించాలో, ఎలా ఉండాలో అని ఆయనను మనం వెతికినప్పుడు, ఆయన సన్నిధిలో దేవా నీ రాజ్యాన్ని వెతకాలనుకున్నా, నీ నీతిని వెతుకుతాను, నీ కొరకు పని చేయాలనుకున్నా, ఎప్పుడైతే ఆయన కొరకు మనం ఉండాలనుకుంటామో, ఆయనతో మనం సమయాన్ని గడపాలని ఇష్టపడతాము, ఆయనతో మనం ఉండడానికి ఇష్టపడతాము, మరి ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మన వెనకాల పరిగెడుతూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, పాత విషయాలను వదిలిపెట్టి కొత్త వాటి కొరకు, అంటే మరి చూడండి, మరి కొరింథీ పత్రికలో చూసినట్లయితే మరి 17వ అధ్యాయం కొరింథీ పత్రికలో వ్రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుంది? పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. మరి పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. మరి దేవుడే చెప్తున్నాడు, పాతవంట గతించిపోయిన వాటి కొరకు మన అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుని, పాత వాటి కొరకు మనం ఏడుస్తూ ఉండటం కాదు, కానీ దేవునిలో ఎలా జీవించాలా, కొత్తగా ఆయన కొరకు నేను ఏం విడిచిపెట్టాలా, ఆయనలో నేను ఎలా ముందుకెళ్ళాలా అని మనం ఆలోచించినప్పుడు మన జీవితంలో మరి గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. మరి 2 కొరింథీ మరి 5వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నట్లుగా మరి పాతవన్నిటిని విడిచిపెట్టేయండి, నూతనంగా దేవుని కొరకు నేను ఎలా దేవుని కొరకు వాడబడాలా అని ఆలోచించండి. మరి అదే రీతిగా ఆయన కొరకు ఆయన తీర్మానాలతో ముందుకు సాగుతాం. అంతేకాదు కానీ మరి ప్రతిదినము కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ అనుకుని భావించుకుని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. మరి ఇంకో విషయం చెప్పుకొస్తే, ప్రేమ, క్షమాపణ, మరి ఇవి మన జీవితాల్లో కలిసిపోవాలండి. బయట నుంచి బలవంతంగా తెచ్చుకోవడం కాదు, కానీ క్షమాపణ చూసారా, మరొక చక్కటి మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, పగ తీర్చుట నా పని కదండి. మరి పగ తీర్చే దేవుడు ఉండగా మీకెందుకు కక్షలు, మీకెందుకు మరి కోపాలు, అవన్నీ ఎందుకండి? విడిచిపెట్టేయండి. ఎవరేం చేసినా విడిచిపెట్టేయండి. మనం క్షమించేవారుగా ఉండాలి ప్రతి విషయంలో. మరి పరలోక ప్రార్థన ఆయన నేర్పించారు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మరి ఏం చేయాలి? మనం మొదట క్షమించాలి. నువ్వు ఇతరులను క్షమిస్తే నిన్ను కూడా దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమిస్తేనే కదా నిన్ను దేవుడు క్షమించగలుగుతాడని అక్కడ వ్రాయబడి ఉంది. అదే రీతిగా మనం క్షమించే స్వభావం కలిగి ముందుకు సాగాలి. మరి అంత మాత్రమే కాదని ఏ విషయమైనా ప్రార్థనతోనే ప్రతి నిర్ణయం తీసుకోవాలి. మన భవిష్యత్తు అంతటిని కూడా ఆయన చేతుల్లో పెట్టి, దేవా సమస్తాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నీ చిత్తానికి పూర్తిగా నన్ను నేను సమర్పించుకుంటున్నానని ఆయన చేతులకు మనం అప్పగించుకున్నప్పుడు ఉన్నతమైన ఆశీర్వాద దీవెనలు పొందుకుంటాం. ఈ నూతన సంవత్సరం నీ జీవితం నూతనంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన చేతికి నీ జీవితాన్ని అంతటిని సంపూర్ణంగా అప్పగించడానికి మనం సిద్ధంగా ఉన్నావా? ఉన్నట్లయితే ఈ క్షణమే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించి, దేవా నూతన సంవత్సరం మరి నా ముందుంది, మరి నా పాత రోత జీవితాన్ని పక్కన పెడుతున్నాను, నీ కొరకు నూతనమైన ఆలోచన, నూతనమైన తలంపులతో నూతనంగా నీ కొరకు జీవించాలని ఇష్టపడుతున్నాను. ఈ క్షణం వరకు నాకు నేనే జీవించాను, నా సొంత కార్యాలు, నా సొంత పనులు, నా సొంత ఆలోచనల ద్వారా జీవించాను, కానీ ఇక్కడ నుంచి నీ కొరకు జీవించాలనుకుంటున్నాను. ఇంకా జీవించినది నేను కాదు, కానీ క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. దేవా ఈ జీవితం నీది, ఈ సమస్తం నీది, నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి, నన్ను వాడుకో తండ్రి. ఈ సంవత్సరం నీ కొరకు మాత్రమే వాడబడాలని ఆశపడుతున్నాను, నీ కొరకు మాత్రమే జీవించాలని ఆశపడుతున్నాను. నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీ చిత్త ప్రకారం, నీ ఇష్ట ప్రకారం, నీ ప్రణాళికలో నన్ను వాడుకో తండ్రి మరి అని చెప్తూ ఆయన చేతికి మనల్ని మనం సమర్పించుకుందామండి. మరి అలా సమర్పించుకున్నట్లయితే మరి చిన్ని ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, మహాగరుడ, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన గొప్ప నామానికై నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరెవరైతే ఈ మాటలు వింటూ తమ జీవితాలను నీకు సమర్పించుకుంటున్నారో, నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నారో, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరం మా జీవితాల్లోకి వస్తుండగా మా పాత రోత జీవితాన్ని అంతటినీ కొట్టివేసి నీ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి నూతనమైన జీవితం, నూతనమైన ఆలోచన, నూతనమైన తలంపులు, నూతనంగా మా పక్షి రాజు ఎట్టి రీతిగా నూతనమైన జీవాన్ని పొందుకుంటూ ముందుకెళ్తుందో అట్టి అనుభవాన్ని మాకు అనుగ్రహించి, నీలో అట్టి రీతికి ఎదిగే కృపని ఆత్మీయంగా మరి శారీరకంగాను సమస్త విధాలుగా నీ కొరకు మరి అభివృద్ధి చెందేవారుగా, నీ కొరకు పనిచేసేవారుగా మమ్మల్ని మీ కొరకు వాడుకోమని, మీ కొరకు మా జీవితాలని వాడుకుని మీ కొరకు మాత్రమే మా జీవితాల్లో మహిమ రావడానికి, మీకు మహిమ తెచ్చే విధంగా మమ్మల్ని మీరే నిలవబెట్టుకోమని, సమస్త
మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ అతి త్వరలో రానైన నజరేయుడు నా నిజరక్షకుడు నా యేసే అతి శ్రేష్టమైన శక్తి గల ఉన్నతమైన జీవం గల నామంలో ఈ కొద్ది ప్రార్థన స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.